అంటే మీ లైఫ్లో అన్నీ మీ రాశిచక్రం ప్రకారం జరిగినాయండి? నేను ఎప్పుడు చూసుకుంటే కరెక్ట్గానే నాకు ఎలా జరుగుతుందని చూసుకుంటాం కదా. చూసుకున్నాను, నాకు కరెక్ట్గా ఓకే. ఒక్కటి మాత్రం చెప్తే వెళ్ళ మా అబ్బాయి ఈ అమ్మాయిని చేసుకోవద్దురా, నీకు ఏ అబ్బాయికి వద్దు చెప్తాను అంటే లేదు లేదు చేసుకో వద్దురా నేను చెప్తాను ఉండదు అని అది అది చేద్దాం అన్నాడు. పెళ్లి చూపు వెళ్ళారు, చూశారు. ఆఖరికి ఇంకా 6 రోజులు ఉన్నాయి, అమ్మాయి ఎవరితో వెళ్ళిపోయి ఓకే వెళ్ళిపోయింది. గురువుగారు ఎన్టీ రామారావు గారి జాతక చక్రాన్ని ఎప్పుడైనా మీరు చూసారా? పాలిటిక్స్ది సినిమా యాక్టర్స్ది రెండు మాత్రం దూరంగా ఉంటుంది, దాని దూరంగా ఉంటారు, వివాదాలు వద్దనేది. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు ఏ సినిమా యాక్టర్స్ కరెక్ట్ టైము కరెక్ట్ జీతం ఇయ్యరు. అవును, దొరకవు, ముందు కరెక్ట్గా దొరకవు. వాడి దగ్గర ఉన్న కొంతమంది మార్చిస్తారు. అవును. లేకపోతే చెప్పచ్చు కానీ మార్చేస్తారు. ఉచ్చస్థితిలో ఉందనుకోండి, సావిత్రి బ్రహ్మాండం అంటారు. ఎంత నీచంగా అది చనిపోయిందో అది చెప్పడానికి వాడికి ఇష్టం ఉండదు. అందువల్ల కొంతమంది చెప్తారు, నేను చెప్పాను. మిమ్మల్ని కన్సల్ట్ చేసేవాళ్ళ ఎవరన్నా ప్రముఖులు? వాళ్ళు చెప్తాను, ఫోన్ చేయవాడు కన్సల్ట్ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే నేను చెప్పడం మానేశానండి. ఓకే. హరీశ్రావు అయితే 2-3 సార్లు ఫోన్ చేశాడు. ఎవరండి? హరీశ్రావు 2 సార్లు 3 సార్లు. ఓకే. ఎన్వీఆర్ రాజే చెప్పాట, మణిగారికి మంచిన వాడు ఎవడు లేడు, ఆయన దగ్గరికి పోవని. నేను రాజకీయాల్లో సినిమాలు వాళ్ళకి ప్రముఖులకి దూరంగా ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో ఇలా జరిగిందా లేదా చెక్ చేసుకోవడానికైనా చూడాలిగా. నేను అసలు చూడరు. ప్రముఖుల జాతకాల మీద బివి రామన్ గారు ఒక బుక్ తీసుకొచ్చారు. దాంట్లో కూడా ప్రముఖుల జాతకాలు, శ్రీరామచంద్రుడి జాతకాన్ని, శ్రీకృష్ణుడి జాతకాన్ని అనాలిసిస్ చేశారు. అవన్నీ మీరు చూసేవాళ్ళ? చూసేవాడు. శ్రీరాముడు పుట్టినాడు తెలుసు, ఈ నక్షత్రం ఏ భాగం ఎవరు ఇష్టం ఒకటి రాస్తే అందరూ అదే రాస్తారు. రాజకీయాలు మీ సినిమాలు దూరంగా ఉంటాయి. ఓకే. దేవుడు జాతకం మా కనదుర్గ ఉంది, మహాతల్లి, ఆవిడ జాతకం నేను చెప్పడం. అదే మంగళగిరి నరసింహస్వామి ఆయన జాతకం చెప్పచ్చు. అదే ఐ కెన్ స్టడీ ది గాడ్స్ హార్స్కోప్ అనా దేవుడి నక్షత్రాలు చెప్పటం ఇది నాకు ఎందుకు నచ్చదు. అందుకని మామూలుగా ఏం లేదండి, నాకు జ్యోతిష్యం ఇష్టం కాబట్టి ఎప్పుడు కూడా ఏదో ఇలా బుక్ రాసి పడిస్తే ప్రజల్లో వెళ్తే భావితరాలకు పనికి వస్తుంది, ప్రజలకి జాలి పడిస్తాయి. ఇన్ని పుస్తకాలు రాశాను, చాలా పుస్తకాలు నేను డబ్బు కూడా తీసుకెళ్ళా. ఓకే. ప్రజలకి పోతే డబ్బులు మీరు కాల్స్తే మీరు తీసుకుని డబ్బులు నాకు కదంటే వస్తే వచ్చేవాడు పంచాచాప ఉత్తరీయం పెట్టి దండం పెట్టి నాకు 70,000 ఇచ్చేయండి, మీకేం కాదు, ఏమొద్దు. 70,000 అంటే 70,000 మంది చదివారు నాకు అని. నాకంటే అంతకంటే నాకేం కావాలి, అంతకన్నా ఏం కావాలి అక్కర్లేదు. ఓకే. నాకు డబ్బు. గురుగారు, జ్యోతిష్కులు పర్టికులర్గా ఇంత ఫీజు తీసుకోవాలని ఏమైనా ఉందా? అసలు కొంతమంది తీసుకోవడం అంటారు, గురుదక్షిణ అంటారు కొంతమంది. ఎంత ఫీజు తీసుకోవాలి జ్యోతిష్కులు? పండితుడు ఎప్పుడు యాచించాడు, యాచన పద్ధతి పండితుడి యాచన పద్ధతి కాదు. అందుకనే శ్రీనాథుడు అంత వెలిగి మట్టిలో కలిసిపోయి, అవును, పోతన మహర్షుడు సరస్వతి కటాక్షం పోతాడు. అవునా? పోతన బాల సారనాలు బాల కవల కోమల కామరేకన్ కొడలకిచ్చి పుట్టించడు కంటే సత్కరులు హాళికలేని ఘనాంతర సీమల
నిజధార సుతోత్తర పోషణార్థమై అని చెప్పాడు భాగవతంలో. తెలిసి చదువుకొని మనం యాచించడం. మీకు తోచింది ఏంటి? భిక్ష. అదే ముఖ్యంగా బ్రాహ్మడికి భిక్ష చేస్తున్నాడు. అన్ని వాళ్ళ కులాల వాళ్ళకి అన్ని కులాలు ఉన్నాయి. బ్రాహ్మడికి ఏం వృత్తి లేదు. అవును. నీకు మేధా సంపద ఉంది, దేవుడు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, వేదాలు ఇచ్చాడు. వేదాలు చదువు, స్కంద చదువు. రోజు భగవతి భిక్షాందేవి ఇంటికి వెళ్ళి బియ్యం తీసుకుని ఇంటికి పిల్లల్ని పోషించుకొని మనకు ఉంది బ్రాహ్మణులు. అంటే ఇంటికి వెళ్ళి భగవతి భిక్షాందేవి మీ ఇంటికి వచ్చి బియ్యం తీసుకునేవాడిని. నాకు గర్వం ఎలా వస్తుంది? ఇంకా అవును. ఆ గర్వం రాకూడదు అనే టైంలో భిక్ష తీసుకోవాలి. అదే పద్ధతి. మీరు ఇస్తే నాకు 5,000 కావాలి, 2,000. అయ్యా ఏం కావాలంటే అయ్యా మీకు తోచింది స్కాన్ చేసేయండి అంతే. డబ్బుతో ఎంత స్కాన్ చేసావో నాకు తెలియదు. లేకపోతే హేమంత్ 10,000 రూపాయలు ఇచ్చాడు, ఈయనేమో 500 ఇచ్చాడు, నాకు వస్తుంది, స్కాన్ చేయండి. ఓకే, అంతే. అది అంటే భిక్ష తీసుకున్నట్టు. అంతే కదా. ట్రూ బ్రాహ్మడిగానే ఉంటాను. ఓకే. ఐఎమ్ ఏ బ్రాహ్మణ్. మై పేరెంట్స్ ఆర్, మా వంశాంత బలమైతే ఆ బ్రాహ్మణత్వం కంటిన్యూ చేయాలి. అది నా ఉద్దేశం. ఇప్పుడు హస్త సాముద్రికం కూడా కరెక్ట్గా అనాలిసిస్ చేస్తారండి? హస్త సాముద్రికం పిన్ పెట్టు చేయదు. చేయదా? మీ నాన్నగారు మీ జాతకం చెప్పేవాళ్ళ చూసి అసలు? ఎప్పుడు చెప్పాలి. కానీ మా నాన్న ఎట్లా చెప్పేవాడు తెలియదు. కానీ ఆయనకి ఎప్పుడు అడగలేదు, చెప్పాడు. మీరు వచ్చి కూర్చోగానే చెప్పేవాడు. మీకు ఏమిటి మీ దివాళి తెచ్చావు కదా, వచ్చావు కదా, చెప్పు, చేయించు అని. నీ భార్య పోయింది, రెండో పెళ్లి కోసం ఎదుగుతూ ఎప్పుడుతో పెళ్లి అవుతున్నాడు అని వచ్చావు కదా అని ఆయన వచ్చిన అడిగేవాడు. ఓకే. మళ్ళా బిజవాడలో అడగండి, మళ్ళా దక్షిణ. అమ్మో, ఆయన మనుషులు చూసి ఫేస్ రీడింగ్ అలా చూసి చెప్పేసేవాడు. ఓకే. ఎవరికి రా ఆ విద్య. నాకు మాత్రం జ్యోతిష్యం అదే వచ్చింది. నేను నేర్చుకున్న కొత్త కాలం నాకు. ఓకే. అబ్బల ఎంతో ట్రై చేశాను, బుక్కులు చదువుకున్నా, ఏమిటో కన్ఫ్యూజన్గా ఉండేది. ఓకే. నాకు అర్థం. ఎందుకంటే రేఖలు మారిపోతాయి. అరే, మారిపోతా ఉంటాయి రేఖలు కూడా అంటారు. అంటే మీరు చూడవచ్చు, ఇలా రేఖ ఉందనుకో, 2-3 5 ఉండదు, పోతుంది. అవన్నీ నేర్పుతుంది. అదే నాకు అసలు ఓకే, నాకు రాదు.